ఆదికేశవ ఎలాగైనా సరే రమ్యకి అసలు నిజం తెలియాలని చాలా ప్రయత్నిస్తుంటాడు. ఇక రమ్య మాత్రం చాలా బాధతో ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ తన కడుపులో ఉన్న బిడ్డ చచ్చిపోతుంది కదా! అయితే ఈలోపు ఏమవుతుందంటే భానుమతికి ఆ రౌడీలు కాల్ చేస్తారు. నిన్న రమ్య వేరే చితకబాదులు బాదుతుంది కదా! వాళ్ళు ఫోన్ చేసి మదనాపురంలో ఉంటోంది ఆరాధ్య అని చెప్తారనమాట. ఎందుకంటే చూ ఎవరిది? ఎందుకిది? వివరాలు ఏంటి? అని అడిగితే ఖచ్చితంగా బ్రతికే ఉంది, అక్కడే ఉంది అని అనుకుంటారు కదా! అలాగే ఇది కూడా అనుకుందనమాట. భానుమతి అనుకుని మీరు అక్కడి నుంచి వచ్చేయండి, నేనెళ్తాను ఆ ఊరికి అని అంటుంది. అయితే ఈలోపు ఏమవుతుందంటే ఎలాగైనా సరే రమ్యకి అసలు నిజం చెప్పాలని చెప్పేసి డాక్టర్‌ని ఇంటికి పంపించి, ఈ మీ అబ్బాయికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. ఆ బ్రెయిన్ ట్యూమర్ నుంచి బయటపడేయడం కోసమే ఆదికేశవ గారు మీ దగ్గర, అలాగే బాబు దగ్గర నిజం దాస్తూ ఆ పాపని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నారు. మీరేమో అపార్థం చేసుకున్నారు. దయచేసి ఆయన అపార్థం చేసుకోకండి. ఆయన తన భార్య కోసం, బిడ్డ కోసం చాలా ప్రయత్నాలు చేశారు అని చెప్పేసి చెప్తుందనమాట. అసలలా చెప్పడం తప్పేంది. ఇప్పుడు ఈ డాక్టర్ మీ మీ బుజ్జికి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. ఆ రిపోర్ట్‌లు ఇవ్వడానికి నేనొచ్చాను. మీ వారికి తెలుసు. బహుశా మీకు చెప్పలేదేమో అని చెప్పేసి వెళ్ళిపోయి ఉండుంటే, ఓహో! మా ఆయన పాపం నిజం దాచడానికి ఇదంతా చేస్తున్నాడా అని ఈ రమ్య తననడిగేది. అలా కాకుండా ఈ డాక్టరు ఓవర్ యాక్షన్ చేసింది. చేసి ఏం చేసిందంటే, మీ ఆయన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పడంతో, ఏ ఆడదానికైనా నా భర్తని నాకన్నా ఎక్కువ నువ్వు అర్థం చేసుకున్నావా అన్న ఒక ఆలోచనొచ్చి కోపంతో ఊగిపోయి నిజాన్ని కాస్త నమ్మకుండా అబద్ధమే అనుకుని ఆ డాక్టర్‌ని తిట్టి తరిమేస్తదనమాట. ఇంకా ఎనక నుంచి ఇదంతా కూడా వింటూ ఉంటాడు మన ఈ ఆదికేశవ. విని ఇంకా అబ్బా! రమ్యది ఇది గూడా ఒప్పుకోలేదా? ఇది గూడా నమ్మలేదా? అని బాధపడుతుంటే ఇంక ఈ డాక్టర్ కోపమొచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఈలోపు ఏమవుతుందంటే సామాన్లన్నిటిని సర్దేసి ఇంకా బయట పడేస్తుందనమాట. పడేసి అంటూ ఉంటుంది. నేనింక ఈ జ్ఞాపకాలను ఉంచుకోను అనేసి. అయితే ఇంక నాకు మీ అబ్బాయి జ్ఞాపకాలు గానీ, మీ అబ్బాయి గానీ అక్కర్లేదు అంటే, "ఎందుకు రమ్య అలా మాట్లాడుతున్నావు?" అని వాళ్ళ పిన్ని కొంచెం సపోర్ట్ చేస్తుంది. అయినప్పటికీ కూడా వినకుండా, "నేను ఇన్నాళ్ళు మీ అబ్బాయి దగ్గర ఉండబట్టి లోకు కట్టేశాడు. ఇంక నేను ఈ ఇంటి నుంచి బయటికెళ్ళిపోతాను. బయటికెళ్ళిపోయి నా సొంత ప్రయత్నం నేను చేసుకుంటానని" చెప్పేసి, ఆ జ్ఞాపకాలన్నిటిని బయట పడేసేసి, ఇక తను ఇంటి నుంచి ఎళ్ళిపోతుందనమాట. అది జరిగింది.